ఈ రోజు నుంచి నేను మత్తయి సువార్త క్లుప్తమైనటువంటి మత్తయి సువార్త మీద బైబిల్ అధ్యయనాలు నేను బోధిస్తాను. మరి మొదటి వీడియోగా నేను మత్తయి సువార్త మీద ఉపోద్ఘాతాన్ని చెప్తాను. ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా ఒక షార్ట్ వీడియో, బైబిల్ స్టడీ వీడియో, ఒక్కొక్క అధ్యాయాన్ని క్లుప్తమైనటువంటి సమరైజేషన్ సారాంశాన్ని నేను బోధిస్తాను. ఇక్కడ మత్తయి సువార్త ఉపోద్ఘాతంలో మనము చూసినట్లయితే మత్తయ్య అనేటటువంటి పేరుకి అర్థం ఏమిటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానము అని అర్థం. ఇతను ఒక యోధా ట్యాక్స్ కలెక్టర్. ఇతను యోధా మతానికి చెందినటువంటి వ్యక్తి, యూదుడైనటువంటి ఒక పన్ను వసూలు చేసేటటువంటి అధికారి. అయితే ఇతను దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క పిలుపుకి లోబడ్డాడు. అతని యొక్క 12 మంది అపోస్తులలో ఒకడిగా ఎంచబడ్డాడు. ఇతను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే, యేసు అక్కడి నుండి వెలుచు సొంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయ్యను ఒక మనుషుడిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండేవి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగేది. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపుల్ని పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు గనక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. కాబట్టి ఇది మనం చూసినట్లయితే, ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే ఇది మనము మత్తయ్య లేవి అనేటటువంటి మత్తయ్య యొక్క పేరు ఏమిటంటే, ఇంకో పేరు ఏమిటంటే లేవి అనేటటువంటి పేరు ఉంది. కాబట్టి ఆ లేవి యొక్క ఇంట్లో ఈ సంఘటన జరిగినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఈ సందర్భంలో మనం చదువుకున్నట్టయితే, లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తాము. అదేమిటంటే, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సొంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండడు చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా. కాబట్టి ఇక్కడ ఈ లేవి అనబడినటువంటి ఈయనే మత్తయ్య అన్నమాట. ఈయనని యేసుక్రీస్తు ప్రభు పిలిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ మత్తయ్య ప్రత్యేకంగా యూదులకి ఈ సువార్తను ఆయన రాశాడు. ఈయన మత్తయ్య ఏమి రుజువు చేస్తా ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు దావీదు యొక్క కుమారుడు, మెస్సయ్య, ఆయన నిజమైనటువంటి దావీదు యొక్క సింహాసనానికి నిజమైనటువంటి వారసుడు అనేటటువంటి విషయాన్ని ఆయన ప్రూవ్ చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దాదాపుగా 129 సార్లు 129 పాత నిబంధన వచనాలు ఈయన తన సువార్తలో కోట్ చేసినట్లుగా కూడా మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, రాజ్యము లేకపోతే దేవుని రాజ్యము అనేటటువంటి మాట దాదాపు 50 సార్లు ఈ మత్తయి సువార్తలో మనము చూస్తాము. ఇంకొక విషయాన్ని కూడా మనము చూస్తే, ఈ మత్తయి సువార్తని మనము ఎట్లాగా మొత్తం 28 అధ్యాయాలను మనం ఎట్లాగా డివైడ్ చేయొచ్చు అంటే, మొదటి అధ్యాయం నుండి 10వ అధ్యాయం దాకా ద కింగ్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ టు హిస్ పీపుల్, రాజు తాను తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నాడు అనేది మొదటి అధ్యాయం నుండి 10వ అధ్యాయం దాకా. తర్వాత 11వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం దాకా బట్ ద రిలీజియస్ లీడర్స్ రెసిస్టెడ్ హిమ్, యోధా మత సంబంధమైనటువంటి అధికారులు ఆయనను తునీకరించారు అనేటటువంటి విషయాలు 11 నుంచి 13 అధ్యాయాల దాకా మనం చూస్తాం. తర్వాత
మనం చూసినట్లయితే 14వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం దాకా ఏం చెప్తుందంటే, ద కింగ్ దేర్ఫోర్ విత్‌డ్రా ఫ్రమ్ ద క్రౌడ్స్ విత్ హిస్ డిసైపుల్స్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ హిస్ కమింగ్ ఆస్ట్ అండ్ క్రూసిఫిక్షన్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, తన శిష్యులను ఆయన జనసమూహముల నుంచి ప్రత్యేకించి ఆయన ఏం చేశాడంటే, తన మరణానికి, తన పునరుద్ధానానికి సిద్ధపరచటం అనేది మనం 14వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం దాకా చూస్తాము. తర్వాత 21వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం దాకా మనం ఏం చూస్తామంటే, హి వాస్ రిజెక్టెడ్ అండ్ క్రూసిఫైడ్. అంటే యేసుక్రీస్తు తృణీకరించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు అనేటటువంటి విషయాలు మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన మరి 28వ అధ్యాయంలో చివరి అధ్యాయము 28వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, తన శిష్యుల్ని పిలిచి ఆయన వారికి ఆయన మరి ప్రధాన ఆజ్ఞ ఆయన ఇస్తా ఉన్నాడు. వాళ్ళు చేయవలసినటువంటి ప్రధాన ఆదేశాన్ని, ప్రాముఖ్యమైనటువంటి ఆదేశాన్ని 28వ అధ్యాయంలో ఆయన తన శిష్యులకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం మత్తయి సువార్తని మనం చదివినప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క అధికారము మనం బాగా అధికారాన్ని మనము చూస్తాం. వ్యాధుల మీద, దయ్యాల మీద, పరిస్థితుల మీద, అదేవిధంగా మరణం మీద, అదేవిధంగా ఆయనకు మనుషుల జీవితాల మీద మరి ఆయనకు అధికారం ఉన్నట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. కాబట్టి మనము ఆయనను వెంబడించడానికి సిద్ధపడదాం.